ఇవాపరేషన్ అంటే ఏమిటి? నైన్త్ క్లాస్ సైన్స్లో ఈజీగా అర్థం చేసుకుందాం. ఇవాపరేషన్ అంటే లిక్విడ్ బాయిలింగ్ పాయింట్కి చేరకముందే గ్యాస్గా మారే ప్రాసెస్. లిక్విడ్ స్టేట్లో మాలిక్యూల్స్ మోడరేట్ ప్యాకింగ్తో దగ్గరగా ఉంటాయి. హీట్ ఎనర్జీ యాడ్ అయినప్పుడు కొన్ని ఎనర్జెటిక్ మాలిక్యూల్స్ సర్ఫేస్ నుంచి బయటకెస్కేప్ అవుతాయి. అలా లిక్విడ్ ధీరేగా గ్యాస్గా మారుతుంది. దీనినే ఇవాపరేషన్ అంటారు. ఈ ప్రాసెస్లో మాలిక్యూల్స్ ఏమి చేస్తాయంటే, మొదట సర్ఫేస్ మాలిక్యూల్స్ కైనెటిక్ ఎనర్జీ గెయిన్ చేస్తాయి. తర్వాత ఇంటర్మాలిక్యులర్ బాండ్స్ని బ్రేక్ చేస్తాయి. చివరగా గ్యాస్ మాలిక్యూల్స్గా ఎయిర్లోకి వెళ్ళిపోతాయి. గ్యాస్ మాలిక్యూల్స్ చాలా దూరంగా స్ప్రెడ్ అయి ర్యాండమ్ మోషన్లో మూవ్ అవుతాయి. ఇప్పుడు ఇవాపరేషన్ స్పీడ్ని అఫెక్ట్ చేసి ఫ్యాక్టర్స్ చూద్దాం. మొదట సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా ఎక్కువైతే ఎక్కువ మాలిక్యూల్స్ బయటకెస్కేప్ అవుతాయి. రెండవది టెంపరేచర్. టెంపరేచర్ ఎక్కువైతే మాలిక్యూల్స్కి ఎనర్జీ ఎక్కువ, ఇవాపరేషన్ ఫాస్ట్. మూడవది విండ్ స్పీడ్. గాలి వేగంగా ఉంటే ఇవాపరేటెడ్ మాలిక్యూల్స్ వెంటనే వెళ్ళిపోతాయి. అందుకే ఇవాపరేషన్ ఇంకా వేగంగా జరుగుతుంది. నాలుగవది